ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. మరొకసారి మనము ఈ విధంగా కూడుకోవడం అనేది నిజంగా దేవుని కృప. కొద్ది మందిమే కూడుకుంటున్నాము. అయినప్పటికీ మనల్ని దేవుడు ప్రేమించి ఈ సమయాన్ని ఇస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఒక వాక్యం చదువుకుందాము. అందరికీ తెలిసినట్లుగా మనం జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము. దాంట్లో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. జకర్యా 8:23. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో 10 మంది ఒక యోధుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ప్రియ ప్రభా, సైన్యములకు అధిపతిగా యెహోవాగా కీర్తించబడుచున్న మా ప్రభా, పరలోకమందు దూతల చేత పరిశుద్ధుడు 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 అని నిరంతరం నాయన తండ్రి ఆరాధనకు యోగ్యుడుగా ఉన్నందుకు నాయన, అలాంటి ఆరాధనలో నాయన మేము కూడా పాల్గొనడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్న ఆయన తండ్రి, మీ బిడ్డలుగా చేసుకొని ఈ సమయంలో మీ సన్నిధిలో గడపవాలని ఒక దృక్పథంతో నాయన మమ్మల్ని చేర్చినందుకు మీ ఉద్దేశాలను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అయ్యా, జకర్యా గ్రంథం ద్వారా మేము ఏం నేర్చుకుంటున్నామో మా జీవితానికి అన్వయించుకోవడానికి సహాయం దయచేయండి. మీ శిలువ చాటున నన్ను ఉంచండి నాయన. నా జ్ఞానం అయితే సరిపోదు, ఎంతో కఠినమైన తండ్రి విషయాలు ఉంటుండగా మాకు సులభంగా మీరే నేర్పిస్తారని నమ్మి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, కృప చూపించండి, మమ్మల్ని నడిపించండి. మా హృదయాలను తెరవండి. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా నాయన తండ్రి, ఎవరెవరు తండ్రి అలసత్వంలో ఉన్నారో వారందరినీ నాయన ప్రేరేపించగలవారు మీరే. కాబట్టి వారితో మాట్లాడమని నేను బతిమాలుకొంచున్నాను తండ్రి. ఎవరి వీక్ అనేక మంది జాయిన్ అవున్నట్లుగా ఈ యొక్క చిన్న గ్రూప్ నాయన ఫ్యామిలీ గ్రూప్ను విస్తరింప చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్లో 8వ అధ్యాయము 17వ వచనం వరకు చదువుకుంటూ వచ్చాము. చెప్పాలంటే 7వ అధ్యాయం నుంచి ఒక క్రొత్త నూతన విషయాన్ని మనకు ప్రభు నేర్పిస్తా వచ్చారు. అదేంటంటే, ఈ యొక్క దర్శనాలన్నీ అయిపోయి తర్వాత దేవ ప్రభువును కిరీటం ధరింపచేసిన వానిగా మనం చూసిన తర్వాత 6వ అధ్యాయంలో 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి కొంతమంది మరి బేతేలు నుంచి వచ్చి ఈ యొక్క ప్రవక్తను మిగిలిన వారిని అడుగుతారు. మేము 5వ మాసంలో 7వ మాసంలో ఉండే ఉపవాసాన్ని మేము కంటిన్యూ చేయాలా, లేదా మేము స్టాప్ చేయాలా? ఎందుకంటే మందిరం కట్టబడుతుంది కదా, ఇంకా మేము దాని గురించి ఉపవాసం ఉంటున్నాం, స్టాప్ చేయాలా అని అడిగినప్పుడు ప్రభు 4 రకాలుగా జవాబు ఇచ్చినారు అని మనం తెలుసుకున్నాం. 7వ అధ్యాయంలో 2 జవాబులు ఇచ్చినారు. దాంట్లో మొదటిది, మీరు చేసే ఉపవాసాలు మీరు మీరు తీసుకున్న డెసిషన్స్ అవి, మీ సెల్ఫిష్నెస్తో చేస్తున్నారు ఈ ఉపవాసాలు అని చెప్పారు. అదేవిధంగా రెండవ జవాబుగా ఏం చెప్పారు, నిబంధనను మీరు అనుసరించడం లేదు. కవెనెంట్లో నేను ఏదైతే మీతో నిబంధన చేసినానో దాన్ని మీరు అనుసరించడం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఉపవాసం ఉండాలా వద్దా అనే విషయం ఏమీ తెలియచేయలేదు. ఈ 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. నేను మీ మధ్య నివసిస్తాను. ఈ యొక్క యెరూషలేము అనేది మరి తిరిగి కట్టబడుతుంది. ఈ యెరూషలేమును మళ్ళీ పవిత్రమైనది అని చెప్తామని, అదేవిధంగా ఈ పరిశుద్ధ పర్వతమని, యెహోవా పర్వతాన్ని చెప్తాని. కాబట్టి నేను అలాంటి సత్యము పరిశుద్ధత ఉంది కాబట్టి నేను మీ మధ్య నివసిస్తానని ప్రభు స్పష్టంగా తెలియజేస్తా వచ్చారు. అయితే 17వ వచనం వరకు కూడా మరి వాళ్ళకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు ఏదైతే బెంగ ఉండేవాళ్ళు ఇప్పుడు మరి వృద్ధులు కూడా కర్రలు పట్టుకొని బిడ్డ యవనస్తులు కూడా వీధులలో ఉంటారని చెప్పిన ప్రభు ఇంకా ముందుకొచ్చేటప్పటికి అన్యజనులలో మీరు ఏ విధంగా శాపాస్పదంగా ఉన్నారో ఇప్పుడైతే మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తాను, మీకు సంభవించిన కీడంతటిని మేలుగా చేస్తాను అని చెప్తూ మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరు సత్యాన్ని న్యాయాన్ని బట్టి ప్రవర్తించండి, అందరితో సమాధానంగా ఉండండి, కనికరం చూపండి. ఇలాంటి విషయాలు మళ్ళీ వాళ్ళకు 7వ అధ్యాయంలో ఏ విధంగా తెలియజేశారో అదేవిధంగా 8వ అధ్యాయంలో కూడా చెప్పారు. కానీ ఉపవాసం ఉండాలా వద్దా అనేది మాత్రము
మరి ప్రభువు చెప్పకపోవడం మనం గమనిస్తా ఉన్నాం. సో, ఈరోజు మనము ఈ యొక్క 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ యొక్క 8వ అధ్యాయంలో మనం నేర్చుకుందాం. అంటే 18వ వచనం చదివితే, మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. 19 సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక్కడ 4 ఉపవాసాల గురించి చెప్తా ఉన్నారు. మనము వాటిని గురించి ఇంతకుముందు ధ్యానించాము. ఎందుకు ఆయా మనసులో వాళ్ళు ఉపవాసం ఉంటున్నారని. కాబట్టి మీరు ఉపవాసం ఉంటున్నారు. కానీ ఆ విధంగా ఉపవాసం ఉండడం కాదు. మీ యొక్క ప్రాబ్లమ్స్‌ను గుర్తు చేసుకొని మీరు బాధపడుతూ ఉపవాసం ఉండడం కాదు. కానీ ఎలా ఉండాలంట? సంతోషమును, ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు చేసుకున్నట్టుగా మీరు సంతోషంగా ఉండండి. అంతే కదా! ఏమైనా పండగొచ్చిందంటే హ్యాపీగా ఉంటాం. అన్ని రకాలుగా మరి నూతన వస్త్రాలు కొనుక్కోవడం గానీ, మరి స్వీట్స్ చేసుకోవడం గానీ, ఎంతో సంతోషంగా ఉంటాము. ఇంటినంతటిని మనోహరంగా, బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దుతాం గదా! కాబట్టి ఆ విధంగా మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే నేను మీకేం చేసినానో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! మీకు ఆశీర్వాదకారకంగా మిమ్మల్ని చేస్తానని చెప్పినాను గదా! అదేవిధంగా కీడంతా తీసివేసి మీకు మేలు చేస్తానని చెప్పినాను గదా! కాబట్టి ఆ విషయంగా మీరు సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని ప్రభువు చెప్తా ఉన్నారు. అంటే అలా చెప్పినారంటే మరి ఉపవాసం ఉండొద్దనా? అంటే నేషనల్‌గా ఒక కార్పొరేట్‌గా మీరు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఇండివిడ్యుయల్‌గా అయితే గిన మరి అది ఎవరిష్టం వాళ్ళది. ప్రభువుకు మొక్కుకుంటే నేను పలానా దానికని నేను ఉపవాసం ఉంటాను. కాబట్టి ప్రతిష్ఠించుకుంటే గిన వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. మనం గూడా అట్లే చేస్తాం గదా! చర్చ్ అంతా చేస్తారు కొన్నిసార్లు. లేనప్పుడు ఇండివిడ్యుయల్‌గా మనము పలానా దాని కొరకు నా బిడ్డకి జాబ్ రావట్లేదనో, లేదంటే ఆరోగ్యం బాగుండటం లేదనో, ఇలాంటి విషయాలు ఒక్కొక్కరం అనుకున్నప్పుడు నేను దీనికోసము ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాననుకుంటా. ఒక సహోదరి చెప్పింది. నేను బాగా 3 గంటలకు లేసి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను అనుకున్నప్పుడు, ప్రభు నా కోరిక నెరవేర్చినాడు. నా బిడ్డకు ఘనంగా మ్యారేజ్ జరిపించినాడని చెప్పిందనమాట. ఆ విధంగా ఇండివిడ్యుయల్‌గా కూడా మనము పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అందరూ కలిసి మీరు ఇంతకుముందులాగా ఎప్పుడైతే బబులోన్‌లో మీరు 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు వీటి విషయం యెరూషలేము పట్టబడ్డము, గవర్నర్‌ను చంపేయడము, మందిరాన్ని కూల్చివేయడము, వీటన్నిటి విషయం మీరు ఉపవాసం ఉన్నట్టుగా ఇప్పుడు మీరు ఉపవాసము ఉండటం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండండి. ఎందుకంటే నేను మిమ్మల్ని దీవిస్తాను. నేను మీ మధ్యన మీ మధ్యకు వచ్చి మీతో నేను కాపురం ఉంటాను కాబట్టి మీరింకా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే ఆ యొక్క 19వ వచనం చివర్లో మళ్ళీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? సత్యమును, సమాధానమును ప్రియముగా ఎంచుడి. కదా! మనకి 7వ అధ్యాయంలో వీటన్నిటిలో కూడా ఏం చెప్తున్నారు ప్రభు? సత్యాన్ని మీరు ప్రియంగా ఎంచాలా. ఎందుకంటే ప్రభు చెప్తారు గదా! నేను నేను సత్యము అని చెప్తారు గదా! ఆయనే సత్యము. కాబట్టి ఆయన సత్యం కాబట్టి మరి ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన మార్గాన్ని మనం ఎంచుకుంటే, ఆయనకు లోబడి ఉండాలంటే ఖచ్చితంగా మనం సత్యాన్ని ప్రేమించాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి సత్యమే జెప్పాలి. అబద్ధము చెప్పకూడదు. మనకు ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయంలో రాయబడి ఉంటుంది గదా! అబద్ధికులందరూ కూడా లిస్ట్ ఉంటుంది 8వ వచనంలో. ఎవరెవరైతే ఆ యొక్క అగ్నిలో పడవేయబడతారో ఆ లిస్ట్ ఉంటుంది. అక్కడ అబద్ధికులు అని ఉంటుందన్నమాట. చాలా చిన్నదే అనుకుంటాం. ఇంతకుముందు గూడా మాట్లాడుకున్నాం దీని గురించి. అబద్ధం అనేది చాలా చిన్న నేరం అనుకుంటాం. కానీ ప్రభువుకు అది గూడా ఇష్టం లేదు. కాబట్టి ప్రభు వీళ్ళకు అప్పుడు ఇశ్రాయేలుకు ఇప్పుడు మనకు కూడా చెప్తా ఉన్నారు. మీరు సత్యాన్ని అనుసరించండి. మీకు ఇష్టంగా భావించుకోండి. అదేవిధంగా సమాధానం. ఇతరులతో సమాధానంగా ఉండండి. మీరు ప్రభుతో సమాధానంగా ఉండాలి. ఇతరులతో కూడా మన మన బంధువులతో, మన అక్క చెల్లెళ్ళతో మనము సమాధానంగా ఉండాలి. ఎంతమంది లేరండి కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో సమాధానంగా లేని వారు ఎంతమంది లేరు. ఎన్ని కుటుంబాలు మనం చూడొచ్చు. కానీ సమాధానంగా ఉండమని చెప్తున్నారు. అవతలలో తప్పే ఉండొచ్చు. వాళ్ళు మనకు లాస్ చేసిండొచ్చు. అట్లా కుటుంబ పరంగా, ఆస్తుల పరంగా ఎన్నో రకాలుగా మనకు లాస్ చేసిండొచ్చు. కానీ వాళ్ళతో సమాధానంగా ఉండండి అని చెప్తా ఉన్నారనమాట.
అలాంటి సమాధానాన్ని, ఎందుకంటే ఆయన సమాధానకర్త అయిన దేవుడు కాబట్టి సమాధానంగా ఉండమని చెప్తా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు కొంతమంది వలన మరి ఒక నేరం అనేది మోపబడింది. ఎవరి వలన జరిగింది అనుకున్నానో వాళ్ళతో నా తర్వాత డైరెక్టర్గా ఉన్నప్పుడు కొంత వాళ్ళకి అగెనిస్ట్‌గా జాబ్ పరంగా ఫుల్‌గా చేస్తున్నప్పటికీ, విధులన్నీ నిర్వహిస్తున్నప్పటికీ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ప్రోగ్రామ్స్ గాని, ట్రైనింగ్స్ గాని అన్నీ చేస్తా ఉన్నాను కానీ, కొంత అసమ్మతి అనేది ఉండింది నా మనసులో. ఎందుకు హ్మ్, వాళ్ళే గదా నాకు లాస్ చేసింది అన్నట్టుగా ఒక అసమ్మతి అనేది ఉండింది. మరి అంటే ఇవ్వాల్సిన ఆ పదవికి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివి చేసేటప్పుడు అలానే రిటైర్మెంట్ జరిగింది. తను గూడా రిటైర్డ్ అయింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నాకు దాదాపు ఒక 1 ఇయర్ నుంచి ప్రభు గద్దిస్తా వస్తున్నారు. ఎందుకు వాళ్ళతో నువ్వు సమాధాన పడలేదు గదా! ఈ ప్రేయర్స్ అన్ని చేస్తున్నావు గానీ సమాధాన పడలేదు గదా! అని. ఎట్లా నాకై నేను ఫోన్ చేసి ఎట్లా జెప్పాలా? మరి ఫోన్ చేసి మరి అప్పుడు ఇట్లా చేశాను గదా! ఏమనుకోవద్దు సారీ అని ఎట్లా జెప్పాలా? అని అనుకుంటా ఉంటే ప్రభు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ మధ్యలో. మరి కలవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు తనతో చెప్పాను నేను. అలా ప్రవర్తించాల్సింది ఉండింది కాదు. నా డ్యూటీస్ నేను చేసినప్పటికీ మరి నీతో అంత సమాధానంగా లేను. ప్రభు నాతో మాట్లాడాడు. మరి బాగా నీతో కూడా మాట్లాడాలని చెప్పడం జరిగిందన్నమాట. అంటే ప్రభువు మనము పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నన్ను పోలి నడుచుకోనండి అని ప్రభు చెప్తా ఉన్నారనమాట. కదా! ఆయన మరి ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా మనం తగ్గించుకోవాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. సో, ఆ విధంగా ఈ యొక్క 19వ వచనంలో సత్యాన్ని గురించి, సమాధానాన్ని గురించి ప్రభువు చెప్తా ఉన్నారు. తర్వాత 20-22 వరకు ఎవరైనా చదువుతారా? 20-22 వరకు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకును మనం పోదము రండి అని చెప్పగా, వారు మేము వత్తుమందురు. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతపరచుటకును వత్తురు. కాబట్టి ఇక్కడ ఈ వచనాలన్నీ 20-22 వరకు ఉండే వచనాలన్నీ ఏం చెప్తా ఉన్నాయి? చాలా మంది వచ్చేస్తారు యెరూషలేముకు. ఇతర పట్టణాల వాళ్ళందరూ, జనాలందరూ కూడా యెరూషలేముకు వస్తారు. ఎందుకు వస్తారంట? మనం చూస్తే 21వ వచనంలో, 22వ వచనంలో కూడా చెప్పబడింది. ఎందుకంట యెహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకు మనం పోదాం రండి అని చెప్పుకుంటూ వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ అందరూ వస్తారంట. ఎలాంటి జనాలు? బలం గల జనాలు కూడా వస్తారంట. ఎందుకంటే అక్కడ దేవుడున్నాడు. మనం శాంతి పరుద్దాం రండి. ఎందుకు ప్రభు చెప్పారు గదా! మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను, ఆశీర్వాదాస్పదంగా ఉంటానని చెప్పినాను గదా! అంటే అలాంటి ఆశీర్వాదాలన్నీ వచ్చినప్పుడు వీళ్ళ ప్రాస్పెరిటీ బాగా పెరిగి మంచిగా హ్యాపీగా ఎప్పుడు చెప్తారు గదా! ద్రాక్షావల్లులను గురించి, అంజూరపు చెట్లను గురించి చెప్తారు గదా! ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చూసినప్పుడు వాళ్ళేమంటారు? మనం గూడా పోదాం రండి. మనం అందరి మీద మరి చాలా కోపం ఉంది ప్రభువుకు. ఆయన శాంతి పరుద్దాము. మనం వెళ్లి వెతుకుదాము. వాళ్ళకెట్లా కరుణించినాడో దేవుడు మనల్ని గూడా కరుణిస్తాడు. కాబట్టి మనము వెళ్దామని అనుకుంటా ఉన్నారంట వాళ్ళు. సో, ఆ విధంగా మరి మనం చూసుకుంటే ఈ ఈ మాటల గురించి చాలా చోట్ల చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథంలో చివరి కాలం అంత్య దినాల్లో చాలా మంది వస్తారు. మనం చెప్పుకుంటూనే వస్తున్నాం వీటిని గురించి. ఒక చాలా వచనాలున్నాయి. కొన్ని వచనాలు మాత్రం చూద్దాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14 రెండో భాగం చదువుతున్నాను. హ్మ్. వాళ్ళు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని నీకు చెప్పుచు నీకు విన్నపం చేస్తారు. కాబట్టి వాళ్ళేం చేస్తున్నారంట? మీ మధ్యన దేవుడున్నాడు కాబట్టి మేము గూడా వస్తాం మీ దగ్గరికి అంటున్నారట. దాని ముందు ఈ 14 వర్షంలోనే చాలా ఆహ్, దేశాల గురించి చెప్పబడింది. అదే సమయంలో మనము రెండవ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథము రెండవ అధ్యాయంలో చూస్తే, రెండవ వచనము, రెండో భాగం చదువుతా ఉన్నాను. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.
ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. ఈ విధంగా అనేక మంది ప్రజలు వస్తున్నారు. ప్రభు దగ్గరికి వస్తారు. యెరూషలేముకి వస్తారని ప్రభు ముందే సెలవిచ్చినారు. ఎప్పుడు జరిగిందండి అది? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరుగుతుంది? మిలీనియం పీరియడ్‌లో గదా! ఆ పీరియడ్‌లో ఆ యొక్క హ్మ్, ఇప్పుడు మొదలైంది ఇశ్రాయేలు యెరూషలేముకు రావడము. ఇంకా వస్తూనే ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడు ప్రకటించినాడు, ప్రవచించినాడు జకర్యా? ఎప్పుడో క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాలు 500 బీసీ ఆ ప్రాంతంలో మరి ప్రవచించడం అనేది జరిగింది. ఎంతో ముందుగా ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. యెషయా గారు తెలియజేశారు. జకర్యా ద్వారా తెలియజేశాడు. ఇంకొకటి చూసుకుందాము. మీకా ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథము 4 అధ్యాయము మరి 2వ వచనం చదువుతున్నాను. మీకా 4:2. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవాకును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎగ్జాక్ట్‌గా యెషయా ఏం చెప్పినాడో మీకా ప్రవక్త కూడా అదే చెప్తున్నారు చూడండి. వాళ్ళిద్దరూ ఒకే కాలంలో ఒకటే చోట ఉన్నారా? లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ప్రభువే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. వివిధ వివిధ ప్రవక్తల ద్వారా ఫ్యూచర్‌లో తన ప్రజలకు ఏమవుతుంది? మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? అనే విషయాన్ని మరి ప్రభు ఇక్కడ తెలియజేస్తా వస్తున్నారనమాట. మనం చూస్తే అనేక మంది వస్తారనే దానికి ఇప్పుడు చూస్తా ఉంటే అన్యజనులు వాళ్ళ వైపు చూస్తా ఉన్నారు. ఏమి ఎలా ఉంది ఏంటి ఇజ్రాయెల్ ఇలా ఉంది? ఎందుకు ఇన్ని ఘన విజయాలు సాధిస్తా ఉందని ఆల్రెడీ అన్యజనులు వాళ్ళ వైపు చూడడం అనేది మొదలుపెట్టినారనమాట. 23వ వచనం చదువుతున్నా అండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో 10 మంది ఒక యోధుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుము. వాళ్ళలో వాళ్ళ మధ్యన మరి ప్రభు ఉన్నాడనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు అన్యజనులందరూ. ఎందుకంటే ముందు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ప్రభు మాతో ఉన్నాడు, మా మధ్య ఉన్నాడనే విషయాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇశ్రాయేలు. ప్రభు మరి ఇశ్రాయేల్‌లో దేవుడున్నాడనే విషయము చెప్పిన ఆ రాజుని గురించి గుర్తు చేసుకుందామా? దే దావీదు రాజు ఏం చేశాడు? ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేల్ దేవుడు ఇశ్రాయేల్‌లో దేవుడున్నాడనే విషయం అందరికీ తెలిసేటట్టు నిన్ను నేను చంపుతాను అని గొల్యాతుతో ఛాలెంజ్ చేస్తాడు కదా దావీదు. నిజంగా చాలా ఇష్టం నాకు ఆ వాక్యం. ఒక అంత భయంకరమైన ఆ యోధునితో ఎంత ధైర్యంగా ఆ యవ్వనస్తుడైన చిన్న ఏజ్ ఉన్న దావీదు మాలో దేవుడున్నాడు. మా ఇశ్రాయేల్ జనాంగం మధ్య దేవుడున్నాడని ప్రకటించడము. ఆ తర్వాత మరి జయాన్ని సాధించడం అనేది నిజంగా ఎంతో మనందరిని ఎంకరేజ్ చేసే విషయం. ఆ విధంగానే ఇప్పుడు గూడా వాళ్ళలో దేవుడున్నాడంట, ఇశ్రాయేల్‌లో దేవుడున్నాడంట అని అందరూ ఏం చేస్తారంట, ఇక ఏమని చెప్పబడింది? అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాం. మన చెంగు ఎవరైనా పట్టుకొని వస్తున్నారా దేవుని దగ్గరికి? హ్మ్. మన చెంగు ఎవరైనా పట్టుకుంటున్నారా? మరి వీళ్ళ కుటుంబంలో దేవుడున్నాడు. పలాని వాళ్ళతో దేవుడు ఉన్నాడు. వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళలో దేవుడున్నాడని మనల్ని బట్టి దేవుని దగ్గరికొచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఈ వాక్యాలన్నీ ఆహ్, ఆహ్, వాళ్ళు జకర్యా ద్వారా ఆ విధంగా మరి మనల్ని బట్టి ఎంతమంది వస్తున్నారు దేవుని దగ్గరికి? మనము మరి ఇశ్రాయేలుకైతే బాగా నమ్మకం వచ్చేసింది. ఆ దినాల్లో నమ్మకం ఉంటుంది. ప్రభు మాతో ఉన్నాడు అనే నమ్మకం వాళ్ళకొస్తుంది. ఎందుకంటే ప్రభు వాళ్ళని ఆశీర్వాదాస్పదంగా చేసినాడు. వాళ్ళతో తనుంటా అని చెప్పినాడు. మనం చూస్తాం. ఈ 8వ అధ్యాయంలోనే 3వ వచనంలో నేను మీ మధ్య నివసింతును అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మనతో ప్రభు ఉన్నాడని ఎంతమంది గుర్తిస్తా ఉన్నాడు. మనల్ని బట్టి దేవుని దగ్గరికి ఎంతమంది వస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభు ఇంత ముందుగా తన ప్రవక్తల ద్వారా ఈ ప్రవచనాలన్నీ చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతా ఉంటే, మరి మనకు ప్రభు తెలియజేస్తా ఉంటే, ఎంతమందిని ఈ యొక్క యెరూషలేమును గురించి న్యూస్ తెలుసుకుంటున్నాము. అదేవిధంగా
మరి యెరూషలేము గురించి ప్రార్థిస్తా ఉన్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ప్రార్థిస్తున్నాం. అసలు ఆసక్తి కలిగి ఉన్నామా? 1 మినిట్. సో, మనం ఈ విధంగా ఆహ్, 23వ వచనంలో నేర్చుకున్నాం. ఆ తర్వాత మనము 9వ అధ్యాయానికెళ్దాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయానికెళ్దాం. సో, ఈ 9వ అధ్యాయం అనేది జకర్యా గ్రంథము చాలా ప్రత్యేకమైన అధ్యాయం. అంతకంటే ముందు చూస్తే ఈ 9వ అధ్యాయంలో నుంచి 14వ అధ్యాయం వరకు కూడా అనేక సంఘటనలు అంత్య దినాల్లో జరిగే అనేక సంఘటనల గురించి ఈ యొక్క 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకున్న విషయాలు తెలియజేస్తా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మనము యేసు ప్రభువుని గురించి 8వ అధ్యాయం వరకు అనేక విషయాలు తెలియ ప్రభు చెప్పినాడు. కానీ ఇక్కడ 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఆ కాలంలో ప్రభు 2 రాకడలలో ఉండే విషయాలను గురించి ప్రభు చెప్తా ఉన్నారన్నమాట. సో, 8వ అధ్యాయం వరకు ప్రభువుని గురించి రకరకాలుగా ఈ జకర్యా గారు తెలియజేస్తా వచ్చారు గదా! మనం చూసాం. చిగురు అనే మాట ఉపయోగించినారు. రాయి అనే మాట కిరీటంలో అలంకరించడం అనేది ఉపయోగించారు. ఒక సేవకుడు అనే మాటను గూడా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మరి యేసు ప్రభువుని గురించి అనేక విషయాలు తెలియజేస్తా వచ్చారు 8వ అధ్యాయం వరకు. కానీ 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు 2 రాకడలలో ఉండే అనేక విషయాలను దాదాపు ప్రతి అధ్యాయంలో ఏదో ఒక విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతా ఉందన్నమాట. కాబట్టి జకర్యా గారు ప్రభువుని గురించి ఒక హంబుల్ కింగ్‌గా, అదేవిధంగా ఒక లవింగ్ షెపర్డ్‌గా, ఒక వారియర్‌గా, గ్రేషియస్ సేవియర్‌గా ఇలా అనేక రకాలుగా ముందే ప్రవచించడం అనేది జరిగింది. రాజుల రాజుగా రాబోతున్నాడనే విషయాన్ని గూడా ప్రవచించడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయం నుంచి 14 అధ్యాయాలు 6 అధ్యాయాల్లో 9 నుంచి ఓకే. ఓకే. మనం జకర్యా 9వ అధ్యాయాన్ని గురించి చదువుకుంటా ఉన్నాము. జకర్యా 9వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన ఒక ప్రవచనం ఉంది. చెప్తారా ఎవరైనా? బాగా తెలిసిన ప్రవచనం. మట్టలాదివారం రోజు ఉపయోగిస్తాం. దేవుడు రక్షిస్తాడు అని. సియోను నివాసులారా 9:9లో ఉంటది. ఉమ్, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ వచనం అనేది మనకందరికి బాగా తెలిసిన వచనం కదా! ఎవ్రీ ఇయర్ మనము మట్టలాదివారం రోజు దాన్ని గుర్తు చేసుకుంటాం. అయితే ఈ యొక్క ఆ వచనం గుర్తు చేసుకోకముందు, దాని గురించి నేర్చుకోకముందు, 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏముందో మనం చూస్తాం. 1వ వచనం పెట్టు కిరణ్. ఓకే. సో, మనము 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, హద్రాకు దేశంను గూర్చి, దమస్కు పట్టణంను గూర్చి వచ్చిన దేవోక్తి. ఒకసారి మనము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, ఇదే జకర్యా గ్రంథంలో దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు అని ఉంటుంది. అంటే దేవోక్తి అనే మాట ఉపయోగిస్తున్నారంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏమంటుందంటే ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి ఒక భారం ఉందంట. కాబట్టి ఆ భారాన్ని గురించి తెలియజేస్తా ఉన్నారు. ఏం భారం ఉంది దేవునికి అంటే ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో దాదాపు 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక 10 రాజ్యాలు అన్యజనుల సిటీస్ గురించి తెలియజేయబడింది. వాటన్నిటి విషయము ప్రభువుకు చాలా భారం ఉందంట. ఎందుకంటే వీళ్ళందరూ మరి ఇశ్రాయెలైట్స్‌కు అగైనిస్ట్‌గా పనిచేశారు కాబట్టి, ఇశ్రాయెలైట్స్‌ని బాధ పెట్టినారు కాబట్టి, వీళ్ళను మరి డిస్ట్రాయ్ చేయాలి, వీళ్ళని నాశనం చేయాలి అనే ఆలోచన ప్రభువుకు ఉందన్నమాట. ఇక్కడ ఆ విధంగా ఇక్కడ ఒక 10 దేశాలు ఇందాక చదువుకున్నట్టు హద్రకు, దమస్కు, హమాతు, తూరు, అష్కెలోను, గాజా, ఎక్రోను, అష్డోదు, ఫిలిష్తియా. ఈ దేశాలను గురించి ఉంది. ఈ దేశాలను గురించి కొంత మనం వివరంగా నేర్చుకుందాము. హద్రకు హద్రాకు అనే దేశం గురించి ఉంది కదా! ఫస్ట్ వచనంలో. ఈ దేశాన్ని గురించి కేవలము ఇక్కడ మాత్రమే చెప్పబడింది బైబిల్‌లో. ఇంకెక్కడ దీని గురించిన సమాచారము లేదన్నమాట. ఇది మరి ఆహ్, నార్త్‌లో ఉంటుంది. ఫార్ నార్త్ పాలెస్టైనాకు చాలా నార్త్‌లో ఉంటుంది అని చెప్పబడతా ఉంది.
ఆ తర్వాత దమస్కు, 1వ వచనంలోనే దమస్కు అనే పట్టణాన్ని గురించి ఉంది. ఈ కంట్రీస్ అని చూస్తే మనకు బాగా విన్నట్టు అనిపిస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఈ కంట్రీస్ గురించి రాయబడింది. ఎందుకంటే అవి నాశనం కావాలి, ఇది ఇశ్రాయేలును బాధిస్తున్నాయని ప్రభు చెప్తా ఉన్నారు కాబట్టి వాటిని గురించి మరి అనేక యెషయా ప్రవక్త నుంచి ఆమోస్ ప్రవక్త వరకు అనేక మంది వీటిని గురించి తెలియజేయడము మనం చూస్తా ఉన్నాం. మధ్యకు ఒకసారి జస్ట్ కొన్ని మాత్రం నేను తెలియజేస్తాను. 1 వచనము 2 వచనాలు మాత్రం చదువుకుందాము. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 14వ వచనంలో తూరు సీదోనుల గురించి ఉంటుంది. 17వ అధ్యాయంలో దమస్కును గురించి, అదేవిధంగా 23లో తూరు సీదోనుల గురించి ఉంటుంది. మరి ఇర్మియా గ్రంథాన్ని చూస్తే 47వ అధ్యాయంలో ఫిలిష్తీయులు, గాజా, తూరు, సిదోను, అష్కలోను గురించి ఉంటుంది. మరి యెహెజ్కేలు గ్రంథంలో అయితే తూరును గురించి 26th, 27th, 28th చాప్టర్స్ లో కొన్ని వచనాల వరకు వీటన్నిటి గురించి ప్రభు ఎక్కువగా ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా 28వ అధ్యాయంలో సీదోను గురించి ఉంటుంది. చాలా చాలా చోట్ల వీటిని గురించి చెప్పబడింది. కానీ మనము ఒక వచనం మాత్రము, 1-2 వచనాలు చూసుకుందాము. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 25:20. సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ, అష్కెలోను, గాజా, ఎక్రోను, అష్డోదు, శేషపు వారును. అట్లా 22వ వచనం చూస్తే తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రమున కావాలి ద్వీపపు రాజులను. ఈ విధంగా అనేక చోట్ల ప్రభు ఈ యొక్క దేశాల గురించి మరి తెలియజేస్తా వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయానికి వస్తే మనం చెప్పుకున్నాం కదా, ఈ హద్రక్ అనేది ఒక చోట మాత్రమే, ఇక్కడ మాత్రమే చెప్పబడింది. అయితే హద్రక్ తర్వాత ఏముంది? 1వ వచనంలో దమస్క్ పట్టణం ఉంది. ఈ దమస్క్ పట్టణం అనేది అప్పుడు అరాము దేశం అనేది ఉండింది. దానికి మరి రాజధానిగా ఉండిందంట. ఆ యొక్క అరాము దేశమే ఇప్పుడున్న సిరియా. సో దమస్క్ అనేది ఏంటి? సిరియా యొక్క కొత్త రాజధాని అంటారు. ఆ తర్వాత మనము నెక్స్ట్ వస్తే 2వ వచనంలో హమాతును గురించి ఉంటుంది. ఈ హమాత్ అనేది ఆ యొక్క దమస్క్ సరిహద్దులలోనే ఉంటుంది. అప్పుడు సిరియాకు రాజధానిగా ఒకప్పుడు ఉండిందంట. ఆ తర్వాత దమస్క్ రాజధాని అయింది. ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆ, ముందు వచనాలకు పోతే తూరు, సీదోను వీటిని గురించి మనకు చూస్తా ఉన్నాం అన్నమాట. వీటిని గురించి ఒక్కొక్క మాట చూసుకుందాము. 9వ అధ్యాయము 2వ వచనంలో ఏలైనగా, మళ్ళీ చూసుకుందామండి. 3, 4 4వ వచనం చూస్తాను. తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకొని ఇస్కరేణులంత విస్తారంగా వెండిని, వీధులలోని కసువంత విస్తారంగా సువర్ణంను సమకూర్చుకున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తూరు వాళ్ళు, టైర్ అంటాం ఇంగ్లీష్ లో. ఈ తూరు వాళ్ళు ఏం చేశారంట? బాగా ప్రాకారాలు కట్టుకున్నారంట, కోట కట్టుకున్నారంట. ఆ తర్వాత విస్తారంగా వెండిని, ఆ తర్వాత గోల్డ్‌ను కూడా సమకూర్చుకున్నారంట. చాలా ధనవంతులుగా ఉన్నారు. చాలా రిచ్ పీపుల్‌గా ఉన్నారు. అంతేకాకుండా మనము 2వ వచనంలో చూస్తే ఈ తూరును గురించి ఏం రాయబడి ఉంటుంది? జ్ఞాన సమృద్ధి గల తూరు అని రాయబడి ఉంటుంది. సో బలంగా ఉన్నారు, కోటలు కట్టుకున్నారు, మస్తుగా ఆస్తి సంపాదించుకున్నారు. ఎంతగా సంపాదించుకున్నారంటే ఇసుక రేణువులంత విస్తారంగా సంపాదించుకున్నారంట వెండిని. అదేవిధంగా ఒక దుమ్ములాగా సువర్ణాన్ని సం సంపాదించుకున్నారంట. అంటే అంత గర్వంతో వీళ్ళు ఉన్నారనమాట. తూరు పట్టణం వారు చాలా గర్వంతో ఉన్నారు. అయితే మనం 4వ వచనం చూస్తే యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పర్ల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును అని చెప్పబడింది. ఈ తూరు వాళ్ళు ఏం చేశారంటే మామూలు భూభాగంలోనే ఉండినారంట ముందు. అయితే ఎప్పుడైతే నెబుకద్నెజరు 586 బీసీ నుంచి 573 బీసీ వరకు ఈ తూరు పట్టణాన్ని నాశనం చేస్తే, వాళ్ళు అక్కడి నుంచి, వాళ్ళకి దండిగా డబ్బులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ఒక ద్వీపంలో తమ పట్టణాన్ని కట్టుకున్నారంట. అయితే ఆ సముద్రంలో ఉండే ద్వీపంలో కూడా ఆ సిటీని కూడా ఏం చేస్తున్నారంట? పర్ల చేతికి అప్పగించినారంట ప్రభువు. ఆ తర్వాత అగ్ని చేత కాల్చబడిందంట. కాబట్టి ఎంత జడ్జిమెంట్ వస్తా ఉంది చూడండి. ఈ తూరు మీదకి ఎంత జడ్జిమెంట్ వస్తా ఉంది. ఆ తర్వాత మనం 5వ వచనంలో చూస్తే
అష్కెలోను గురించి, గాజాను గురించి, ఎక్రోను గురించి చెప్పబడతా ఉంది. అష్కలోను ఈ తూరు పట్టణం నాశనం కావడం చూసి భయపడిందంట అష్కలోను. గాజానేమో వణికిపోయిందంట. ఎక్రోను పట్టణమేమో మరి ఆ గాజా మీద తూరు మీద ఆధారపడింది కాబట్టి దాన్ని చూసి మరి భయపడిందంట. ఆ తర్వాత గాజా రాజు లేకుండా పోవును, అష్కలోను నిర్జనంగా ఉండును. అష్కలోను నిర్జనంగా ఉండును అని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు లేదనమాట. అష్కలోను అనే రాజ్యం ఇప్పుడు లేదు. కానీ గాజా రాజు లేకుండా పోనని చెప్పినాడు గానీ ప్రభువు గాజా లేకుండా పోతుందని చెప్పలేదు కదా! ఆ ప్రవచనం నెరవేరుతా ఉంది. ఇప్పుడు గూడా గాజా ఉందా? ఉందా గాజా? దాంతోనే కదా యుద్ధాలన్నీ గూడా. ఉంది ఉంది. కాబట్టి ప్రభు ఇక్కడ గాజా నాశనం అవుతదని చెప్పలేదు. ఉందని చెప్పినాడు. అష్కలోనైతే పూర్తిగా పోయింది. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే 6వ వచనానికెళ్తే అష్డోదులో సంకర జనము కాపురముండును. ఫిలిష్తీయుల అత్యాస్పదమును నేను నాశనం చేసేదను. ఆ యొక్క అష్డోద్ అనే ఊర్లో ఎవరుంటారంట? సంకర జనం, మిక్స్డ్ పీపుల్. అంటే వేరే వేరే జనాంగాలు వచ్చి ఆ యొక్క అష్డోదులో ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంట? వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా ఉందురు. వీళ్ళ వీళ్ళ ప వీళ్ళు మరి రక్తాన్ని తింటా ఉన్నారు అంటే అన్య దేవతలను పూజిస్తా ఉన్నారనమాట. అన్య దేవతలను పూజిస్తూ వాటికి అర్పించిన వాటిని తింటా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా నాశనం చేస్తాను. కానీ వాళ్ళు శేషంగా ఉంటారని చెప్తున్నారు. గాజా వాళ్ళు ఉంటారు. అష్డోదు వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత 7వ వచనం చివర్లో ఎక్రోను గురించి రాయబడింది. ఎక్రోను వాళ్ళను యెబూసీయుల వలె ఉందురు. యెబూసీయులు ఎవరో గుర్తుందా? దావీదు రాజు కాలంలో ఆ యెబూసీయులు వాళ్ళను వాళ్ళ మీద దండెత్తాడు, జయిస్తాడు దావీదు రాజు. కానీ వాళ్ళ మధ్యనే ఉండిపోతాడు. ఎక్ ఎట్లా అయితే యెబూసీయులు వాళ్ళ మధ్యనే ఉండిపోయినారో, ఎక్రోను వాళ్ళు కూడా మరి ఇశ్రాయేల్ మధ్యనే ఉంటారు. మనకు తెలుసా యెబూసీయులు వాళ్ళ మధ్య ఉన్నారనేది మనకెక్కడ తెలుస్తుంది? జనసంఖ్య లెక్కించినప్పుడు దావీదు మరి ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చి ఆ యొక్క దేవుని ఉగ్రత వాళ్ళ మీదకొచ్చి చంపేటప్పుడు అక్కడ మరి దేవుని దూత ప్రత్యక్షమై ఆ యెబూసీయుడైన అరౌనా కళ్ళం దగ్గర మరి దేవుని దూత ఉండడము, అక్కడ బలిపీఠం కట్టడము, ఆ తర్వాత అక్కడనే మందిరాన్ని కడతారనమాట. కాబట్టి యెబూసీయులు నాశనం కాలే పూర్తిగా. దావీదు కాలం నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఏ విధంగా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారో ఎక్రోన్ వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారు అన్యజనులైన కూడా. అదేవిధంగా ఈ అష్డోదు వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంట? శేషంగా ఉంటారంట 7వ వచనంలో. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల్లాగా ఉంటారంట. ఎందుకు వాళ్ళని అలౌ చేస్తున్నాడు ప్రభు అంటే, మనం ఇందాక చూసుకున్నాం. ఏమనంటే 2వ వచనంలో ఏలైనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరిని లక్ష్యపెట్టువాడు. అందరి మీద దయ చూపిస్తాడు ప్రభు. ప్రపంచంలో ఉన్నారా మరి కోపమున్న కూడా వాళ్ళ మీద దయ చూపిస్తాడు. అదే మనము ఇంగ్లీష్‌లో ఇదే వచనము మనకు 1వ వచనంలో ఉంటుంది. అక్కడేముంటుందంటే వాళ్ళు దేవుని వైపు చూసినట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే కష్టం వచ్చిందో వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళను అలౌ చేస్తున్నాడు. సో, ఈ విధంగా ఇంతగా అన్యజనులందరినీ నాశనం చేసిన దేవుడు 8వ వచనానికొచ్చేటప్పటికి ఏం చెప్తా ఉన్నాడు? ఒక్కసారి 8వ వచనం చదువుకుంటే నేను కన్నులారా చూచితిని కనుక బాధించు వారు ఎక్కనో సంచరింపకుండాను తిరుగులాట సైన్యంలో నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకుంటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. ఇవన్నీ నేను చూస్తా ఉన్నాను. వాళ్ళను నాశనం చేయడానికి మరి బాధించి వాళ్ళు రావడం నేను చూస్తా ఉన్నాను. నా కళ్ళతో నేను చూస్తున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుని చూస్తా ఉన్నాడు ప్రభు. వాళ్ళని చూసి మరి ఆ బాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తిరగకుండా మందిరం మీదకి రాకుండా నేను కాపాడుతాను అని చెప్తా ఉన్నాడు. మీలా నా జనాంగాలన్నిటినీ నాశనం చేశాడు ప్రభు. సిటీస్ నాశనం కావడానికి అలౌ చేశాడు. ఎవరైతే బాధించి వాళ్ళొచ్చారో వాళ్ళ వలన సిటీస్ అన్నీ నాశనం కావడానికి అలౌ చేశాడు ప్రభు. కానీ ఇశ్రాయేలు గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో చాలా బాగుంది. ఐ విల్ ఎన్‌క్యాంప్ అబౌట్ మైన్ హౌస్. నా యొక్క ఆహ్, నా యొక్క హౌస్ చుట్టూ నేను ఎన్‌క్యాంప్ చేస్తాను. నేనే దాని చుట్టూ ఉంటాను. వాళ్ళని కాపాడుతానని ప్రభు చెప్తా ఉన్నారన్నమాట. అంతగా ప్రేమిస్తున్నాడు ప్రభు. ఆ ఇజ్రాయెలైట్స్‌ను అంతగా ప్రేమిస్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్‌లో చూస్తే తిరుగుబాటు సైన్యములు సంచరింపకుండా అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్‌లో చూస్తే బికాస్ ఆఫ్ హిమ్ దట్ పాసెత్ బై
అండ్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ రిటర్నెత్. ఎవరైతే ఈ యొక్క యెరూషలేమును దాటిపోతున్నారో, తిరిగి యెరూషలేము మీదుగా వస్తున్నారో, వాళ్ళ నుంచి నేను కాపాడుతాను. ఎవరు వాళ్ళు? ఒక వ్యక్తా? ఒక సైన్యమా? ఎవరు వాళ్ళు? ఎవరి నుంచి కాపాడుతా అని చెప్తున్నాడు? మిగిలిన వాళ్ళని నాశనం చేస్తారు. యెరూషలేమును మాత్రం కాపాడుతా అని చెప్తా అన్నాడు. తెలుసా ఎవరికైనా? ఆయనే అలెగ్జాండర్. ఆయనే అలెగ్జాండర్. అందరూ మనకందరికీ తెలుసు గదా! అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు ఇప్పటికి గూడా. ఎప్పుడో ఆయన 300 బీసీ ఆ మధ్యలో ఉంటే, ఇప్పుడు గూడా ఆయనను గురించి ఆలోచిస్తూనే ఉన్నాం ద గ్రేట్ అని. ఈయన ఎట్లా వచ్చాడు యెరూషలేము మీదకి? వాటన్నిటిని గురించి జోసెఫస్ అనే చరిత్రకారుని గురించి మీరు వినే ఉంటారు. ఈయన యూదులను గురించి అనేక సంగతులు తెలియజేశాడు. ఆ జోసెఫస్ అని ఆయన తెలియజేసిన విషయంను మనం ఆలోచిస్తే, నిజంగా ఎంత ఆశ్చర్యంగా అలెగ్జాండర్‌ను తన తన యొక్క ప్లాన్‌లో ఒక పాత్రగా దేవుడు ఉపయోగించుకున్నాడనే విషయం మనకు తెలుస్తుంది. మనకు ఉన్న టయాన్ని బట్టి సింపుల్‌గా మనము చూసుకుందాము. ఒక 10 నిమిషాలు తర్వాత ముగించుకుందాం. కాబట్టి అలెగ్జాండర్ ఏం చేశాడంట, మరి ఈ యొక్క రాజ్యాలన్నిటిని జయించాలి. ఐగుప్తు రాజ్యాన్ని జయించాలి, బబులోనును జయించాలి అని ఎప్పుడైతే జయత్రయాత్ర మొదలుపెట్టినాడో, ఈ దేశాలన్నిటిని జయించుకుంటూ పోతున్నాడు. ఆ యెరూషలేము మధ్యలో వస్తుంది. దాన్ని జయించ దాని మీదకెళ్ళలేదు గానీ, ముందు గాజాకు వాటన్నిటికి వెళ్ళి, వాటన్నిటిని గూడా జయించాడంట. అయితే గాజా ఎక్కడుంది ఇప్పుడు? మనం చూసుకున్నాం గదా! గాజా ఎక్కడుంది? 4వ వచనంలో సముద్రంలో ఉంది గదా! సముద్రంలో ఉందంట గాజా. అప్పటికే ఈ యొక్క నెబుకద్నెజర్ దాన్ని నిర్మూలించాడు కాబట్టి, అప్పుడేం చేశారంట గాజా వాళ్ళు, వెళ్లి సముద్రంలో ఒక సిటీని కట్టుకున్నారంట ఆ ద్వీపంలో. ఈయన ఏం చేస్తాడంటే అలెగ్జాండరు ఆ యొక్క పాత గాజాలో ఉన్న డెబ్రిస్ అంతటిని తీసుకొని సముద్రంలో ఉండే కొత్త గాజా సిటీకి ఒక బ్రిడ్జ్ లాగా వేసుకొని పోయి దాన్ని కూడా నాశనం చేశాడంట. ఆ విధంగా ఇక్కడ చెప్పిన ప్రతి దేశాన్ని 10 దేశాలను కూడా అలెగ్జాండర్ జయించాడు. తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్, ఇంగ్లీష్‌లో ఉన్నది కదా రిటర్న్. రిటర్న్ అయినటప్పుడు ఈ యొక్క యెరూషలేము దగ్గరికి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే యెరూషలేము మరి మెయిన్‌గా అక్కడ ప్రధాన యాజకుడు వాళ్ళ మాట ప్రకారమే జరుగుతది గదా! ప్రధాన యాజకునికి మాట చెప్పి పంపించాడంట. "నువ్వు ఎవరికైతే దర్యావేషుకు కప్పం కడుతున్నావు గదా! ఆ కప్పాన్ని నా సైన్యానికి కావాలి" అని చెప్తే వినలేదంట ప్రధాన యాజకుడు. వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాం గదా! దర్యావేషు వాళ్ళతో, కాబట్టి మేము మీరలేము అని చెప్పినారంట. ఆ రాత్రి మరి ఇంక నాశనం చేయాలి రేపు అనే ఆలోచన అలెగ్జాండర్‌కుండింది. అయితే రాత్రి ఈ యొక్క ప్రధాన యాజకునికి, ఆయన పేరు యెద్దూవ. అప్పుడున్న ప్రధాన యాజకుని పేరు యెద్దూవ. ఇది ఆయన రాసిన హిస్టరీలో ఉన్న పేరు. జోసిఫస్ రాసిన హిస్టరీలో ఉంది. ఆ ప్రధాన యాజకునికి దేవుడు ఒక కల ఇచ్చినాడంట. రేపు ఉదయం నువ్వు అందరిని తీసుకొని, లేవీయులందరిని తీసుకొని అలెగ్జాండర్ దగ్గరికెళ్ళు. నువ్వు ఆ ప్రధాన యాజకుని దుస్తులు వేసుకో. మిగిలిన వాళ్ళందరూ గూడా తెల్లని దుస్తులు ధరించాలి. లేవీయులందరూ కూడా తెల్లని దుస్తులు ధరించాలి. ఆ విధంగా మీరందరూ వెళ్ళండి అలెగ్జాండర్ దగ్గరికి అని చెప్పినాడంట. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాడంట ఆ ప్రధాన యాజకుడు. బాగుంది గదా! కథ బాగా ఉంది. కానీ నిజంగా జరిగేదని చెప్తారిది. అయితే ప్రధాన యాజకుడు తన ప్రధాన యాజకుని ఆ యొక్క వస్త్రాలు ధరించినాడంట. ప్రశస్తమైన వస్త్రాలు. ఆయనవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! బ్లూ కలర్‌లో ఉంటాయి. ఆ తర్వాత తల మీద పాగా పెట్టుకుంటారు. ఆ తర్వాత తల మీద అది టర్బన్ పెట్టుకుంటారు. ఆ తర్వాత బ్రెస్ట్ ప్లేట్ ఒకటుంటుంది. అవన్నీ ధరించి వెళ్తా ఉన్నాడంట. దాని మీద ఏముంటుందండి? తల మీద టర్బన్ మీద ఏమని ఉంటుంది? యెహోవా పరిశుద్ధుడు అని ఉంటుంది కదా! హోల్‌నెస్ ఆఫ్ ద గాడ్ అని ఉంటుంది కదా! అలాంటి దుస్తులు ధరించి, తెల్లని వస్త్రాలేసుకొని లేవీయులందరూ వస్తే, వాళ్ళందరిని తీసుకొని అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళాడంట. ఎంత ధైర్యం ఉండాలి కదా! కానీ ప్రభు నడిపించారు వాళ్ళని. ఆ విధంగా వెళ్ళినప్పుడు అంత దూరం నుంచి చూస్తే వీళ్ళందరూ వస్తా ఉన్నారు. మిగిలిన వాళ్ళు అనుకున్నారంట, అలెగ్జాండర్ ఎళ్లి వాళ్ళ మీద నాశనం చేస్తాడేమో వాళ్ళనని. కానీ వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు అలెగ్జాండరు వాళ్ళ మీద కోప్పడకుండా ఆ యొక్క ప్రధాన యాజకునికి మరి నమస్కారం చేసినాడంట. ప్రధాన యాజకుడిని మరి నమస్కారం చేసినప్పుడు అందరూ ఏంటబ్బా! ఈయన ఇట్లా చేస్తా ఉన్నాడు. మన శత్రువులు గదా వీళ్ళు అని చాలా ఆశ్చర్యపోయారంట. దగ్గరలో ఇంకొక సైన్యాధిపతి అడిగినాడంట. "ఎందుకు రాజా వీళ్ళు మనకు శత్రువులు గదా!
మనం నాశనం చేయాలి కదా! ఎందుకు నమస్కారం చేస్తున్నా అంటే, నేను ఈ జైత్రయాత్రకు బయలుదేరక ముందు మాసిదోనియా దేశంలో ఉన్నప్పుడు, మరి ప్రభువు నాకు ఇలా ఈ వ్యక్తినే కనిపించాడు. ఇలాంటి డ్రెస్ వేసుకున్న వ్యక్తినే కనిపించాడు. కాబట్టి నేను ఆయనకు నమస్కారం చేయలేదు. ఆయనను ప్రధాన యాజకునిగా నియమించిన ఆ దేవదేవునికి నేను నమస్కారం చేస్తున్నాను, మొక్కుతున్నాను అని అలెగ్జాండర్ చెప్పాడంట. ఆ తర్వాత వీళ్ళతో మంచిగా మాట్లాడి చెప్తారు. హ్మ్. జోసెఫస్ చెప్తా ఉన్నారనమాట. వాళ్ళతో పాటు యెరూషలేములోకెళ్ళాడంట. దేవాలయంలోకెళ్ళాడంట. అక్కడ మరి దేవునికి నమస్కారం చేసి, బలులు గూడా అర్పించి, ఆయనను మొక్కి వచ్చినాడంట. అప్పుడు ఆ సందర్భంలో మరి ప్రధాన యాజకుడు దానియేలు గ్రంథాన్ని తీసి, దానియేలు గ్రంథంలో మనకు తెలుసు. ఇక 2వ అధ్యాయంలో ఆ విగ్రహం ఉంటుంది. 7వ అధ్యాయంలో గూడా అలెగ్జాండర్‌ను గురించి రాయబడి ఉంటుంది. ఆ విధంగా ఒక గ్రీకీయుడు వచ్చి ఏ విధంగా ఆ యొక్క దేశాన్ని నాశనం చేస్తాడు అనే విషయము ప్రభు ఎప్పుడో తెలియజేశాడు మాకు అని మరి చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలెగ్జాండరు వీళ్ళకి కావాల్సినటువన్నీ అనుగ్రహించి వీళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించడానికి వాటన్నిటిని మరి వాళ్ళకు అనుగ్రహించి ఆ తర్వాత వెళ్ళిపోయాడని చెప్తారు. అంటే ఈ విధంగా మరి అలెగ్జాండర్‌ను ఒక పాత్రగా ఎవరైతే మరి లోకాన్నంతటిని జయించాలని అనేక దేశాలను జయించిన అలెగ్జాండర్‌ను, ఆ పట్టణాలన్నిటిని నాశనం చేసిన అలెగ్జాండర్‌ను తన ప్రజల జోలికి రాకుండా, తన యెరూషలేము జోలికి రాకుండా ప్రభు ఆ విధంగా యెరూషలేమును కాపాడడం అనేది జరిగింది. ఎంత కృపగల దేవుడు గదా! విన్నప్పుడు అంతమందిని దేవుడు కాపాడడానికి రాజు మనస్సుని మార్చిన దేవుడు మరి మనకు సమస్యలొచ్చినప్పుడు అది ఏ సమస్య అయినా కావచ్చు. మనం నిజంగా ఆయనను మనస్ఫూర్తిగా నమ్మితే మనం ఖచ్చితంగా మనకు మేలు చేసే దేవుడవైనాడు. ఆయన ఎట్లా చేస్తాడో మనకు తెలీదు. ఎలా మనకు సాయం చేస్తాడు? ఎవరిని నడిపిస్తాడు? ఏ విధంగా జరుగుతుందనేది మనకు తెలీదు. కానీ ప్రభు కష్టకాలంలో మనకు తోడుగా ఉండి, మన చుట్టూ ఒక కంచెలాగా ఉంటాడు కదా! కంచె వేస్తున్నాడు గదా! అని చెప్తాడు కదా! యోబుని గురించి సాటన్. "నువ్వు ఆయన చుట్టూ కంచె వేస్తున్నావు" ఆ విధంగా కంచె వేస్తాడు ప్రభు మన చుట్టూ. నిజంగా విపత్కరమైన పరిస్థితులున్నప్పుడు, మరి శత్రువులు మనల్ని గురించి ఆహ్, నిందలు మోపేటప్పుడు, మన ఇంట్లో వాళ్ళే నెగెటివ్‌గా అయితే ఒకవేళ, ఆరోగ్య సమస్యలున్నప్పుడు అది ఎలాంటి సమస్య అయినా సరే, ఏ విధంగా ఇశ్రాయేలును కాపాడడానికి ప్రభు ముందుగానే ప్రవచనాలు చెప్పి, దానియేలుకు చెప్పినాడు. ఈయన వస్తాడు అలెగ్జాండర్ అని. అదేవిధంగా జకర్యా గారికి తెలియజేశాడు. ఇంతక ముందే తెలియజేసి, ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. మరి ఏ విధంగా ఉపయోగపడింది? ఈ అలెగ్జాండర్ ఇక్కడికి రావడం అనేది ఏ విధంగా ఉపయోగపడింది? అని మనం చూస్తే చరిత్రలో అలెగ్జాండర్ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడున్న కాలంలో అనేకమైన సిటీస్ కట్టించాడంట. గ్రీక్ సిటీస్. తర్వాత సైనికులు మరి అక్కడున్న వాళ్ళను పెళ్లి చేసుకోవడం వలన ఆహ్, యూదా దేశానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళు గ్రీక్ కల్చర్‌ను, గ్రీక్ లాంగ్వేజ్‌ని నేర్చుకోవడం అనేది జరిగిందండి. కాబట్టి రోమన్స్ పీరియడ్‌లో అదేవిధంగా ఆ దేశాల్లో ఈ గ్రీక్ అనేది ఆ లాంగ్వేజ్ అనేది మన పరిశుద్ధ గ్రంథాన్ని రాయడంలో చాలా చోట్ల గ్రీక్ పదాలను మనం చూస్తా ఉంటాం. హెబ్రీ పదాలు, గ్రీక్ పదాలు ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటాం. అదేవిధంగా అలెగ్జాండర్ వచ్చినాడు కాబట్టి మంచిగా రోడ్స్ వేసి అవన్నీ చేస్తున్నారు కాబట్టి సువార్త ప్రకటనకు సులభమైందనమాట. ఆ విధంగా మరి అలెగ్జాండరు ఆ దేశాన్ని ముట్టడించడానికి, ఆ దేశాలన్నిటిని ముట్టడించడానికి రావడం అనేది మరి యేసుప్రభు ఈ లోకానికి రాకముందు జరిగింది. 300 సంవత్సరాల ముందు. అది మరి ఈ సువార్త ప్రకటనకు దారి సులభం చేసిందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రభు ఎంతగా ప్రతి పరిస్థితి కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన అనుమతితోనే ప్రతిదీ జరుగుతుంది. మరి ఆయన ఇలా చేయమంటే అలా జరిగేటట్టుగా, చేసేటట్టుగా ప్రభు ముందే వాళ్ళకి తెలియజేసి, తన మార్గంలోకి శత్రువులను గూడా ఎలా తిప్పుకుంటాడు అనే దానికి మరి అలెగ్జాండరు ఒక సంఘటన అనేది మంచి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది నిజంగా జరగలేదు. జోసిఫస్ ఊరికే రాస్తున్నాడనే వాళ్ళుంటారు. లేదు నిజంగానే జరిగిందని చెప్పేవాళ్ళుంటారు. ఏదేమైనా అన్ని దేశాలను నాశనం చేసిన ప్రభువు యెరూషలేమును మాత్రము కాపాడుతూ వచ్చినారు. మరి మనం చదువుకున్నాం. 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో ఉపవాసం ఉండాలనా అడిగిన ప్రజలకు ఏం చెప్పాడు ప్రభు?
మీరు సంతోషంగా ఉండండి. అయితే సత్యాన్ని, సమాధానాన్ని మీరు పాటించండి అని చెప్పినాడు. ఎప్పుడు ఆయనను అనుసరించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆయనను అనుసరించినప్పుడు మనకు ప్రతి ఒక్క విషయంలో తోడైండే దేవుడైయున్నాడు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇంతవరకు? సో, 7 8 అధ్యాయాలు, ఇప్పుడు 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకున్నాం గదా! మనకేం నేర్పిస్తున్నాడు ప్రభు అంటే, ఎప్పుడైతే మనము బాధలలో ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకొని ఆయన్ని అనుసరిస్తే, ఆ బాధలన్నీ తీసివేసి, మళ్ళీ నిందాస్పదంగా ఉన్న వాళ్ళను ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు. మన జీవితాన్ని ప్రభు తీర్చిదిద్దుతాడు. ఉన్న కీడునంతటిని తీసివేసి మేలు చేసే ప్రభువే ఉన్నాడు. మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా రక్షిస్తారో తెలీదు. కానీ మనల్ని రక్షించి తన మార్గంలో నడిపించే ప్రభువే ఉన్నాడు. కాబట్టి ఒకటే, మనం ఆయన్ని అనుసరిస్తే, మనం ఆయనకు లోబడి ఉంటే, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే ప్రభు ఎప్పుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తా ఉంటాడు. కాబట్టి ఈ ఈ మాటలు ప్రభువు జెకర్యా గారికి చెప్పిన మాటలు, మీకా గారికి, యెషయా గారికి వాళ్ళందరికీ చెప్పిన మాటలు ఈరోజు మనకు తెలియజేసి, ఆయన ఎలాంటి కృపా కనికరం గల దేవుడో, ఎలాంటి కన్సర్న్ గల దేవుడో తన ప్రజల పట్ల తెలియజేస్తూ మనకు మరి ఆయనను అనుసరించి నడవమని, సత్యాన్ని, సమాధానాన్ని కోరుకోమని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్.